చాలా మందికి కాళ్ళ వాపులు అయితే వస్తూ ఉంటాయి కదా. ఇవి కామన్ గా ప్రెగ్నెంట్ లేడీస్ లో వస్తూ ఉంటాయి. ఎందుకంటే యూట్రస్ ప్రెషర్ అంతా లోవర్ ట్రంక్ మీద పడడం వల్ల వస్తాయి. లేకపోతే 65+ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా కామన్ గా చూస్తూ ఉంటాం. ఇంకా అన్కామన్ ఏంటంటే వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే గౌట్ ప్రాబ్లం ఉన్నా, మనం వాడే యాంటీబయాటిక్స్ వల్ల, లేకపోతే బీపీ టాబ్లెట్స్, షుగర్ టాబ్లెట్స్, స్టెరాయిడ్ మెడిసిన్, హార్మోనల్ టాబ్లెట్స్, వీటి వల్ల కూడా కాళ్ళ వాపులు వస్తాయి. ఇవేమి కాజ్ కాకపోతే లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న, లంగ్ రిలేటెడ్ ప్రాబ్లం, కిడ్నీ రిలేటెడ్, థైరాయిడ్, బ్లడ్ తక్కువగా ఉండడం, వీటిల్లో కూడా కాళ్ళ వాపులు ఎక్కువగా ఉంటాయి. ఇంకా బ్లడ్లో ఏదైనా సరే ఎలర్జిక్ రియాక్షన్ జరుగుతున్నా కూడా ఈ వాపులు అనేవి కనబడుతూ ఉంటాయి. దీనివల్ల మనకి సాల్ట్ ఇంటేక్ అనేది తగ్గించాలి, లాంగ్ స్టాండింగ్ కూడా తగ్గించాలి. కూర్చున్నప్పుడు కాళ్ళు ఎత్తులో మాత్రమే పెట్టుకోవాలి. డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.